ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు మాస్ రాజా. అలాంటి హీరో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. మాస్ జాతర రిలీజ్ పెండింగ్లో ఉంది. అయితే వన్స్ మాస్ జాతర రిలీజ్ అయితే మాత్రం ఆ తర్వాత రవితేజ నుంచి దండయాత్ర మొదలు కానుంది. 2026 నుంచి రవితేజ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మాస్ మహారాజా కొత్త సినిమాల లిస్టు చూస్తే మీరు షాక్ గురి కావాల్సిందే. రవితేజ అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చితే ఏ జానర్ కైనా జిందాబాద్ కొడుతున్నాడు. బింబిసార, విశ్వంభర సినిమాల దర్శకుడు వశిష్ఠ ఇటీవలే రవితేజకు స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేశాడట. దీంతో విశ్వంభర కంప్లీట్ చేసుకుని వస్తే తాను డేట్స్ ఇస్తాను అన్నాడట. సో టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయిందన్నమాట. వశిష్ఠ కంటే ముందు రవితేజ మొత్తం 3 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో మాస్ జాతర రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉంది. అలాగే మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ మేకింగ్ లోనూ మూవీ పెండింగ్ లో ఉంది. వీటన్నిటి తర్వాత బింబిసార డైరెక్టర్ తో మాస్ రాజా మూవీ ఉంటుంది. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కొత్త పాత్రల వైపు అడుగులు వేస్తున్నాడు. మిరాయితో హిట్ కొట్టాడు కార్తీక్ ఘట్టమనేని. ఇప్పుడు తాను తీసిన ఈగల్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. సో రవితేజ కెరీర్ లో మరో సీక్వెల్ లాక్ అయిందన్నమాట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.